నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజం మా నైజం. ఇక్కడ మనం ప్రస్తుతం రామునిపట్లలో ఉన్నాం. జోరుగా సాగుతున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు సత్య. ఏం చేస్తుంటారు అన్న మీరు? మేము తాడిచెట్లు గౌడ్స్. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో ఏ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? మాకు కారు గుర్తు వస్తేనే, మాకు కారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ చూసుకున్నట్టయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి బీజేపీ. ఒకవేళ ఈ ఎంపీ సీట్ గెలిస్తే ఎలా అభివృద్ధి చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు జరిగింది చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని అనుకుంటున్నాం. పార్టీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? మేము పార్టీని చూసి వస్తున్నాం. పార్టీని చూసి మాత్రమే ఓటేస్తున్నారు. అభ్యర్థి ఎవరో తెలుసా మీకు అసలు? అంటే మాకు అభ్యర్థి పేరు కూడా తెలుసు, కానీ మాకు అభిమానం కేసీఆర్ కాబట్టి మేము కేసీఆర్కి ఖచ్చితంగా వేస్తాం. మాకు కేసీఆరే మంచి పనులు చేసిండు, ఇప్పుడు కూడా ఆయనే కావాలనుకుంటున్నాం. మంచి పాలన చేస్తే మరి జనాలందరూ మొన్న ఎందుకు ఎలక్షన్స్లో ఓడగొట్టారు అనుకుంటున్నారు మీరు? ఏదో మార్పు కోసం కొంచెం చేసిరు తప్ప కేసీఆరే మాకు మంచి పనులు చేసిండు. ఇప్పుడు కూడా అందరికీ అనుభవం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అందరు కేసీఆర్ కావాలనుకుంటున్నారు కాబట్టి. మొన్న చూసుకున్నట్లయితే ఒక ప్రెస్ మీట్లో కేసీఆర్ నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అన్నాడు. అది పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటారా? అవుతుందని అనుకుంటున్నాం. ఏ విధంగా అవుతుంది అనుకుంటున్నారు? ఏ విధంగా అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక చేసేది ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు చేయకపోవడం, కేసీఆర్ చేసిన పని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనికి డిఫరెంట్ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు అదే మళ్ళీ కాంగ్రెస్ కారు గుర్తే ఫామ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తలేదంటారా? ఏమో ఇప్పుడు మా గ్రామాలలో అయితే ఇప్పుడు కనబడట్లేదు. ప్రజాపాలన 6 గ్యారంటీలు 13 హామీలని ఇట్లా ఒకదానికి ఒకటి పెట్టుకుంటూ వస్తున్నారు. దాంట్లో మీకు 6 గ్యారంటీలలో మీకు ఎన్ని సక్సెస్ అయినాయి? మీకు ఎన్ని వచ్చినాయి? ఇప్పటి వరకైతే నాకు ఏం కాలేదు. ఉచిత కరెంటు కూడా కాలేదు. ఈ గృహ స్త్రీలకు 250 రూపాయలు 500 ఇస్తా, 2500 ఇస్తా అన్నాడు. అది కూడా రావట్లేదు, ఏది రావట్లేదు. ఫ్రీ బస్సు పెట్టిండు కానీ అందరం పోలేం కదా. అది పోయే వారికి వాళ్ళకి కొంతమందికి లాభం ఉంది, కానీ మా వాళ్ళకు లాభం లేదని. గ్రామాల వరకైతే లాభం లేదు. రుణమాఫీ మాత్రం ఏం లేదు ఇప్పటి వరకైతే. దాదా నమస్తే, మీ పేరు? నా పేరు కట్కోరత్నయ్య. ఏం చేస్తారు మీరు? బల్జాపని. అయితే ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? కారు గుర్తు గెలిస్తే అభివృద్ధి గెలుతుందని నేను అనుకుంటున్నాను. కారు గుర్తు అయితే అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నావు. మిగతా వ్యక్తులు అయితే అభివృద్ధి చేయలేరని అనుకుంటున్నారు. లేరు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక 50-60 ఏళ్ళు చేసారు పాలన, ఏడుది గానే ఉన్నది. ఒక 10 ఏళ్ళ కొల్ల కారు గుర్తు చేసింది. జర అక్కడిక్కడ దేశాల పోయిన వాళ్ళు కూడా వచ్చి ఊళ్ళ టీకాన పట్టుకొని వ్యవసాయం చేసుకుంటారు, ఇంత పంటలు పండించుకుంటారు, పొద్దుకు 2 పూటలు తింటారు. ఇప్పుడు రఘునందన్ రావు గెలిస్తే కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని జనాలు అంటారు. నువ్వేమంటావు? బీజేపీ గెలిస్తే మాకేం చేయలే. కాంగ్రెస్ కూడా కరెక్టే, కానీ నడమ దొంగలు. అదేంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసుకున్నాడైతే 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలలో కరెంట్ ఒకటి ఫ్రీ ఇచ్చాడు, బస్సు ఆడేలకు తనలాట పెట్టాడు, అంతే. మిగతా ఏం లాభం లేదంటావు కాంగ్రెస్? లాభం లేదు. ఇప్పుడు మళ్ళా ఒకవేళ సీఎం కేసీఆర్ అయితే మంచిగా ఉంటుందా, రేవంత్ రెడ్డి అయితే మంచిగా ఉంటుందా? కేసీఆర్ అయితేనే మాకు మంచిగా ఉంటుంది. ఇంకా నీకు పింఛన్ గిట్లా అన్ని బరాబర్ వస్తున్నాయి? ఇప్పుడు పింఛన్ లేదు, 60 ఏళ్ళ పింఛన్ వస్తలేదు. మరి ఇంత ముందు గవర్నమెంట్ మంచిదన్నావు, ఆ గవర్నమెంట్ చేయలేదు నీకు? ఏ చేతులు ఏమో కానీ ఇక నేను అంత శ్రద్ధ తీసుకోలే. నువ్వు శ్రద్ధ తీసుకోలేదంటావు. అంతే. ఇప్పుడు నువ్వు పార్టీని చూసి ఓటేస్తావా లేకపోతే వ్యక్తిని చూసి ఓటేస్తావా? నేను వ్యక్తిని చూసే ఓటేస్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏ అభ్యర్థి లేవడ్డారు నీకు తెలుసా? ఎవరు నిలబడరు? ఎవరు అనుకుంటున్నావు? కేసీఆర్ గారు. ఇది ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు మనకి అభ్యర్థి వెంకటరామరెడ్డి అని, ఇంతకుముందు ఎక్స్ కలెక్టర్ గా చేసిండు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదు, నేను కార్కే వేస్తా. కారు వస్తేనే అభివృద్ధి అయింది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నాగరాజ. ఏం చేస్తుంటారు అన్న? నేను బిజినెస్ చేస్తాను. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ ఏ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెట్టింది. మరి వెంకట్రామరెడ్డికి నేను చెప్తా ఉన్నాం, వెంకట్రామరెడ్డికి
అసలు ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా ఇన్ని రోజులు కూడా 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలం కూడా కేసీఆర్కు మొత్తము అప్పనంగా 100,000 కోట్ల రూపాయలు పూర్తిగా దోచిపెట్టిన ప్రజలను చావులకు కారణమైన వ్యక్తి వెంకటరామరెడ్డి. వాళ్ళ మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ 100 ఎకరాలు వాళ్ళు ఉండడానికి ఇండ్లు కూడా లేకుండా, వాళ్ళ కనీసము R&R ప్యాకేజీలు కానీ అనేక పథకాలు వాళ్ళకి ఇవ్వకుండా పూర్తిగా వాళ్ళకు రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ ఈ ఊర్లే ఖాళీ చేపించి ఒక మల్లారెడ్డి అనే వ్యక్తి మల్లన్న సాగర్ ముంపు గ్రామానికి చెందినటువంటి వెమ్లగట్టు గ్రామానికి చెందినటువంటి ఒక మల్లారెడ్డి అనే తాను ఉంటున్న ఇంటిలోనే మొత్తము ఆ దూలాలు అవన్నీ కూడా ఇప్పుకొని చితి పేర్చుకొని చనిపోయిన పరిస్థితికి కారణం ఎవరండి? మల్లారెడ్డి. మీరు ఏ పార్టీ గెలిస్తే జనాలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్ని రోజులు కూడా టీఆర్ఎస్ చూసినాం 10 సంవత్సరాల నుంచి, కాంగ్రెస్ను 60 సంవత్సరాల నుంచి చూసినాము, తెలంగాణలో ఒక్కసారన్నా బీజేపీ చూసినామా? సరే మెదక్ ఒక్కసారన్నా చూసినామా? ఎప్పుడో జమాన్లో 2000 సంవత్సరంలో ఆల నరేంద్ర గారిని చూసినామంటే మళ్ళీ ఇంతవరకు కూడా బీజేపీ. మీరు చూద్దామని ఓటేద్దాం అనుకుంటున్నారా, అభివృద్ధి జరుగుతుందని ఓటేద్దాం అనుకుంటున్నారా? అండి దేశం ఇప్పుడు ఎలక్షన్స్ దేనికోసం అండి? కాంగ్రెస్కి ఓటేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? కాంగ్రెస్కి వేస్తే ఉపయోగం లేదంటున్నారు. మరి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలు ఈ 100 రోజుల్లో అమలు అయినాయి అంటారా? అమలు కాలే కదా. ఇప్పుడు 100 రోజులనే 6 గ్యారంటీలు పూర్తిగా మేము అమలు చేస్తామని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 150 రోజుల పైచిలకు 150 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తున్నారా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? పార్టీయే ముఖ్యము, ప్లస్ పార్టీతో అభ్యర్థి కూడా ముఖ్యము. గతంలో చూసుకున్నట్టయితే రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా చేసినాడు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో దుబ్బాక నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందలేదని దుబ్బాక ప్రజల అభిప్రాయం. దానిపైన మీ స్పందన? ఎందుకు జరగలేదని దుబ్బాక ప్రజలను పోయి ఇదే మైక్ తీసుకుపోయి దుబ్బాక ప్రజల దగ్గర పెట్టు. ఇవాళ అడుగులకు మడుగులెత్తేటోళ్ళు ఎమ్మెల్యేలు గెలిస్తే ఎంతసేపు కూడా దుబ్బాక ప్రజల యొక్క మాన ప్రాణాలను పరంగా పెట్టి లబ్ధి పొందిరు. కానీ దుబ్బాక అనే రఘునందన్ రావు గెలిచినాక దుబ్బాక పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించిన మగవాడు రఘునందన్ రావు. మరి అలాంటి పరిస్థితుల్లో పోండి దుబ్బాక పాత బస్ స్టాండ్ పోయి కొత్త బస్ స్టాండ్ ఎట్లా వచ్చింది? రఘునందన్ రావు గెలిస్తేనే కదా కొత్త బస్ స్టాండ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి కదా, మేము కూడా పనిచేసినాం అక్కడికి వెళ్ళి. డబుల్ బెడ్రూమ్లు అనేది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అది తెలంగాణ గవర్నమెంట్ హయాంలోనే అయింది కాబట్టి అది తెలంగాణనే వచ్చిందని జనాలు అనుకునే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఫండింగ్ ఎక్కడ వచ్చింది? అడిగటోడే కదా, అడుగుతూనే కదా మనకు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చింది. ఎక్కడ వచ్చినాయి అంటే తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రాలేదు. ఏదో కొద్దిగా ఈ సిద్దిపేట ప్రాంతంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో గజ్వేల్లో కానీ వాళ్ళున్న ప్రాంతాల్లో తప్పించి ఎక్కడ కూడా 100% ఎక్కడ కాలేదు. వచ్చినాక ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ? జనాలకు బీఆర్ఎస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత వచ్చింది. దానికి గల ముఖ్య కారణాలు మీరు ఏమనుకుంటున్నారు? ఇదే కదా, ఇదే భూ కబ్జాలు, 100 కోట్లు సంపాదించిండ్రు, మొత్తం ప్రజల యొక్క రక్త మాన ప్రాణాలను మొత్తం తీసిండ్రు. ఇంకేం చేస్తారు? దానివల్లనే పడిపోయింది గవర్నమెంట్. నమస్తే తాత, మీ పేరు? కర్రదేవే. మీరేం చేస్తుంటారు? నేను నర్సరీలో నీళ్లు పట్టుకొని బత్తా. నర్సరీలో నీళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, అందులో ఏ పార్టీ గెలిస్తే జనాలకు అభివృద్ధి చెందుతారా అనుకుంటున్నారు? అంతేనా సార్? కరెక్ట్ చెప్పాలంటే ఇందిరమ్మ మాకు ఇల్లు ఇచ్చింది, 2 కాలువలు కట్టింది, ఆ నీడకు మేము బతున్నాం. మళ్ళా ఈ కేసీఆర్ అట ఆయన 2000 పింఛన్ చేసిండు, ఆయన ఇంత నీళ్ళు తెస్తే పంటలు పండుతున్నాయి. అయితే వాళ్ళిద్దరు మంచి పనులే చేసిండు. ఇక రేవంత్ రెడ్డి అంటే మనకు 10 గుంటలు ఉన్నోనికి 2000 ఎత్తుండు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2000. అయినది మంచి పద్ధతి. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండ అంటావు. మరి రేవంత్ రెడ్డిని కూడా కొంతమంది తిడుతురు కదా, మరి నాకు అది తెలియదు. అంటే ఇంతకుముందు కారు గుర్తున్నప్పుడు ఏం మంచి జరగలేదా? ఇక జరిగింది. ఇక పింఛన్ లేచిండు, నీళ్ళు తెచ్చిండు. ఇక ఎవరికేమో బెడ్రూమ్లు అంట కట్టిండు కానీ ఏం మంచిగా లేవు. కానీ ఇప్పుడు జరగబోయేది రేవంత్ రెడ్డిదే. ఇప్పుడు రేవంత్ రెడ్డియే గెలుస్తాడంటావు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం. అవు. ఇప్పుడు జరిగేది ఎంపీ ఎలక్షన్స్ అన్నట్టు. అవు. అట్లా అయితే అందరు మంచిగా ఉండాలి. ఇంతటితో నమస్తే. నమస్తే అండి, మీ పేరు? సాయిలు. మీరేం చేస్తారు?
నేను లేబర్ పని చేస్తా. లేబర్ పని చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సంటాలో మాత్రం బీజేపీ వెళ్ళాలి. యువతల సీఎం ఉన్నదరే కానీ అవతల మాత్రం 3 ఉంటేనే చాలు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ మనకు మీరు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక అభివృద్ధి అంటే ఇప్పుడు సెంటర్లో మాత్రం బీజేపీ గెలిచినాక తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో ఆలోచించాలి. ఆల్రెడీ సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, ఉండాలి, మళ్ళీ బీజేపీ రావాలి కదా. ఇది ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు మనకు 3 పార్టీలలో 3 అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఫేమస్ పార్టీలలో 3 అభ్యర్థులు ఉన్నారు. అందులో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మేము వేసేది బీజేపీకి ఎత్తాం. బీజేపీకే ఓటేస్తారు. బీజేపీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంతే. ఎందుకు అట్లా? అది కావాలి, రామజన్మభూమి తెచ్చిండు కాబట్టి దాని అభివృద్ధి గురించి మేము చెప్తాను. అయోధ్య తెచ్చిండని. తెచ్చిండని మరి మనం చూసుకున్నట్టయితే ఎక్కడో కట్టిన రామ మందిరం కంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చాలా అభివృద్ధి చేసింది, చాలా కట్టడాలు కట్టింది. దానివల్ల మీరు ఒకవేళ బీఆర్ఎస్ కి ఓటేయాలనుకోవచ్చుగా? అప్పుడు వేసినా లాభం లేదు. నేను సో ఇల్లు కూడా కొట్టుకుని అన్ని వేసినా రంగరంగం ఉన్నది, అంతా ఉన్నది, నాకు గుంట జాగలేదు. ఏం లాభం? ఇప్పుడు సెంటర్లో మాత్రం బీజేపీ రావాలి, బీజేపీకి ఓటేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్కి ఎత్తాం, దేనికి ఉంటే దానికి ఎత్తాం బస్. ఇప్పుడైతే సెంటర్లో మాత్రం బీజేపీ రావాలి. నా పేరు బోలం బాలయ్య, మీరు ఏం చేస్తారు? వ్యవసాయం. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వెళ్తేనే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గెలిస్తే అవి ఏవి జరిగినా కలవది. ఎందుకు కాంగ్రెస్? ఇప్పుడు రైతులకు ప్రతి ఒక్కరు చేసింది టీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు షాది ముబారక్, ఈ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ప్రతి ఒక్క దానికి ఇదే. పేదవాడి పెళ్లి కూడా తొందరగా ఇంటనే 5 లక్షలు, 1,16,1,600 ఇస్తున్నాడు. ఇప్పుడు కారు గుర్తు కూడా 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు అని చెప్పింది. అందులో మీకు ఎంతవరకు అమలైనాయి? గ్యారెంటీ రాలేదు ఇది వరకు మాకు. 200 యూనిట్ల లోపు వస్తే ఫ్రీ కరెంట్ అన్నాడు. రాలే నాకు. ఆడోళ్ళకు ఫ్రీ బస్సులు వాళ్ళు ఓనే పోరు, ఆడోళ్ళు పోయాలంటే ఏంటి వాళ్ళంటే మూడు పోనా. మనం పైసలు దూకపోతుంటది సిద్దిపేటకు అంటే పోతామే మనం. మరి ఇంత చేసిన బీఆర్ఎస్ పార్టీని జనాలు ఎందుకు ఓడగొట్టారంట? మేము ఓడగొట్టలే, మా దగ్గర మంచిగా ఉంది, బయట పోయింది, మా దగ్గర మంచిగా ఉన్నది. మీ దగ్గర మంచిగా ఉంది. హరిశాన గెలిచి. మరి బయట ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది అంటారు పార్టీ మీద? బయట వచ్చింది, ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే తలలు పట్టుకుంటారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలంటారు. మా అదే రావాలి. మొన్న కేసీఆర్ అన్నాడు కదా, నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని. అదే చేస్తేనే బాగుంటది, చేస్తేనే బాగుంటుంది. మాకు అదే బాగుంటుంది. రేవంత్ రెడ్డి హయాంలో మీకు ఎలాంటి? రెడ్డి అన్ని అమలు చేసి ఇది 6 గ్యారెంటీ ఒక్కడి కూడా ఇవరకు చేయలేదు. దాని గురించి అందరూ అదే అనుకుంటారు, ఒక్కడి కూడా చేయడు, అతనితో కాదని. ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తే అప్పటికేం చేస్తాడు? ఇప్పుడు ఓట్లు చూస్తున్నాడు, మెల్ల ఓట్లు వేసుకోవాలి, అవతల పడతా, అది ఎవరికి జరుగుతుంది, మళ్ళీ 5 నెలల వరకు పూరస్తా అనుకుంటున్నాడు. ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈయన రాజీనామా ఆయన చేయడు, ఈయన రాజీనామా చేయడు వాడు అసలు చేయడు. ఎక్కడి నుంచి చేస్తే కదా డబ్బులు, అంత డబ్బులు ఏం చేస్తాయి? కాదు, కానే కాదు. నేను చదివిన పెద్దగా చదివిన అప్పుడు 73, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. నువ్వు పుట్టినో పుట్టలేదు. నమస్తే కాక, మీ పేరు? బ్రహ్మం. మీరు ఏం చేస్తారు? పని చేస్తాం కాక, కమ్మరి పని. అంటే ఇదే కమ్మరి పని చేస్తారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏదో ఇక మనం అనుకున్నది వస్తుంది, ఏది రావాలంటే మీరేమనుకుంటున్నారు? బీజేపీ రావాలనుకుంటున్నాం. బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు చేసే కాడికి చేసారు, మనకైతే మంచిగా చేసారు మాకు. ఇప్పుడు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏం అభివృద్ధి జరగట్లేదా? ఇక ఆయన కూడా కొన్ని అమలు చేసిన వాగ్దానం చేసిన నడిపిస్తుండే కదా, ఇక రాను మంచిగా చేస్తే మంచిగా అవుతాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేసిండు కదా, మీకు అందులో ఎన్ని వస్తున్నాయి? మాకు 3 వస్తున్నాయి. 3 వస్తున్నాయి. ఏంటి? రేషన్ బియ్యం, కరెంటు, గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయి. మీకు వ్యవసాయం ఉందా? లేదు. ఇదే మీ వృత్తి అంటారు? వృత్తి. ఎట్లా సాగుతుంది మరి వృత్తి ఇప్పుడు? వృత్తి కొద్దిగా ఇక బయట కైకిలి కూలీ చేసుకోవాలంటారు. నమస్తే కాక, మీ పేరు? నా పేరు లింగం. మీ వృత్తి ఇదేనా? మా వృత్తి ఇదే. ఇంకేమైనా చేస్తారా? కొద్దిగా వ్యవసాయం ఉంది, ఆడికి పోయొచ్చి చూసుకుంటాం. వ్యవసాయం ఉందా? కొద్దిగా ఉంది. ఇప్పుడు రుణమాఫీ ఇట్లా మీకు అయిందా? రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుందని మీరు అనుకుంటున్నారు? మాకు హరీష్ రావు వాళ్ళు వెంకటరామరెడ్డికి అయితేనే మంచిగా ఉంటుంది. వెంకటరామరెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు. మరి చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్లోనేమో
బీజేపీ ఉంది, స్టేట్ గవర్నమెంట్లోనేమో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా? ఒక క్యాండిడేట్ వల్ల అభివృద్ధి జరుగుతుందా? కొట్లాడతాడు కొట్లాడతారా అంటూ? హరీష్ రావును వెంకటరామరెడ్డి, కర్నార్ ఎంపీ వినోద్ వీళ్ళందరూ కలిసి కొట్లాడతారు. ఖచ్చితంగా ఎట్లా కొట్లాడతారు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు కేంద్రం నిధులు ఇవ్వకుండా కానీ ఈయననే ఎలదీసేటట్టు చేస్తాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు కదా, చేస్తా అన్నాడు. ఖచ్చితంగా చేస్తాడంట? నాకు తెలిసిన కాబట్టి రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేయడు. రేవంత్ రెడ్డి తోటి కాదు, అది కాదు. నేను చెప్తాను అక్షరాల రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు. ఎప్పుడు మాటల మంది చెప్తాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన రుణమాఫీ చేసినాడంటే కంపల్సరీ హరీష్ రావు రాజీనామా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. నేను చెప్పితే హరీష్ రావు దగ్గర పోయి మీకు మాట ఇచ్చినావు, నేను మీడియా దగ్గర మాట్లాడినా నువ్వు రాజీనామా చేయాలని చెప్తా. ఆయన 2 లక్షల రుణమాఫీ చేస్తే, చేయకుండా ఆయన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇప్పుడు మరి చూసుకున్నట్టయితే మనకు 6 గ్యారంటీలలో ఇప్పుడు మీకు ఏదేది వస్తుంది? మాకు ఏది రాలేదు వరకు. 200 యూనిట్లో కరెంటు రాలేదు. ఫ్రీ బస్ అయితే వస్తుంది. ఫ్రీ బస్ అంటే మేము ఎక్కువ పోము, అది మాకు అవసరం లేదు. మహాలక్ష్మి అన్నారు, రాలేదు. ఇప్పుడు క్వింటాల్కి 500 కూడా ఇస్తా అన్నాడు, అది లేదు. అది లేదు. కానీ మీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే అంటారు. వాళ్ళు కొట్లాడతారు, చేయకుండా కానీ కొట్లాడతారు. హరీష్ రావు కొట్లాడతాడు, ఆయన కొట్లాడతాడు. వెంకటరామరెడ్డి ఆయన కలెక్టర్గా పనిచేసిండు సిద్దిపేటలో, కొట్లాడతాడు. ఇప్పుడు ఇంత అభివృద్ధి చేసే పార్టీ ఎందుకు ఓడిపోయింది అనుకుంటారు మీరు? అది కొంచెం వీళ్ళు కేసీఆర్ కొద్దిగా దూరం చేసుకున్నాడు. కొందరు ఆయనకు నచ్చిన వాళ్ళకు టికెట్ ఇవ్వే వరకు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి కొంచెం సార్థం చేసిర్రు. అదే ఆయన పనుల కాడ ఏం నష్టం చేయలే. అందరికీ ప్రతి ఒక్కరికి కొంచెం న్యాయం జరిగింది, కానీ అన్యాయం అయితే ఎవరికి చేయలేదు. 10 రూపాయలు 100 రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 రూపాయలు వచ్చిన వాళ్ళు, 10 రూపాయి వచ్చిన వాళ్ళు చదువుతున్నారు. మొత్తం ఏం రకాలను అయితే ఎవ్వరు లేరు, అందరికి వచ్చింది. ఇప్పుడు మీ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు? బీఆర్ఎస్ చేసింది, డంటీ ఆయిల్ వచ్చింది, నల్లాలు అందరికి నల్లాలు వచ్చినాయి, ఆసర పింఛన్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా బిడ్డ పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి వచ్చింది, బీసీ అది వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకన్నా కళ్యాణ లక్ష్మి వచ్చిందంట? రాలేదు. పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళకైతే ఇదివరకు ఎవరికి రాలేదు. కొంతమందికి పింఛన్ కూడా పడతలేదు అంటున్నారు. పడతలేదు. మొన్న పింఛన్లు పాత లెక్క వచ్చిన మా నాన్న చనిపోయింది, మా నాయనకు ఉండే, ఆయన తీసేసి ఈమెకు వస్తుందంటే ఆయన ఈ కొత్త ఇంకా అమలే కాలే. రైతు భరోసా లేదు, రాలేదు. కొద్దిగా ఉన్నది రుణమాఫీ ఉన్నది, ఆయన మాఫీ చేస్తాడని నాకు నమ్మకం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ చెయ్యడు అంటావు? చెయ్యడు, అది అక్షరాల చేయడు. 2 లక్షల రుణమాఫీ, ఇంకే 4,000 పింఛన్ ఇస్తా అన్నది వాళ్ళకే నెలకి ఎత్తలేడు. ఇక 2 లక్షల బీడీ కార్మికులు 2 లక్షల రుణమాఫీ ఏడ చేస్తాడు, ఆయనతోటి కాదు. నమస్కారం సార్, మీ పేరు? మధుసూదన్ రెడ్డి అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేటు ఎంప్లాయీగా పనిచేసిన, ఇప్పుడు ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకున్నా, ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు స్థానికంగానైతే మాకు ఇంతకుముందు అయితే టీఆర్ఎస్ కంప్లీట్గా అవుట్రేట్గా టీఆర్ఎస్ ఉండే. ఈ ప్రభుత్వం పడిపోవడం వల్ల కొన్ని లోపాలు మాకు కనబడుతూ ఉన్నాయి. సరే, కొంత ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది అనే దానిలో అర్థం కూడా ఉంది. ఎందుకు వచ్చిందంటారు వ్యతిరేకత? అంటే కొన్ని ఉచితాలు ఇవ్వడం వల్ల చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటే పనిచేసే వాళ్ళు చేయకుండా అది ఉండొద్దు. ఇంకోటి ఏంటి అంటే అంటే పబ్లిక్ నానుడు ఏంటంటే ఒంటెద్దు పోకడ అనుకోవచ్చు, లేకపోతే కుటుంబ పాలన అనేటువంటిది రావడం వల్ల ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానిలో అసలు వాస్తవంగా ఏంది అంటే ఒక టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ అధినేతకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగినాయి. ఆ తప్పులను గుర్తించి అంటే మామూలుగా ఏంటంటే మెజారిటీ తగ్గుతుంది అనుకున్నారు, కానీ గవర్నమెంట్ పడిపోతుంది అనేది అనుకోలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక వివిధ రకాలైనటువంటి అవస్థలు, చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో నెలకొన్నది. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జరగదు అనుకుంటున్నారు మీరు? 100%. ఇంతకుముందు గతంలో 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూసినాం. అది సరే, ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా
అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే జరగలేని పరిస్థితి కనబడుతూ ఉంది ఎక్కడ. ఎందుకంటే ఇదివరకు వాళ్ళు ఇచ్చి ఒప్పుకున్నటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో ఆ గ్యారెంటీలలో కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు అంటే మామూలుగా చేశారు. ఏది ఉచిత బస్సు అని పెట్టారు. ఆ ఉచిత బస్సు వల్ల ఒక రోజుకు ఎన్ని కోట్ల వ్యయం అవుతుంది అనేది అది జనానికి అర్థం. అది ఆ భారం ఎవరి మీద పడుతుంది, తిరిగి మళ్ళీ మన మీద పడుతుంది. ఈ ఉచితాలు ఇప్పుడు వ్యవసాయానికి ఇచ్చారనుకో దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు కొంత లిమిట్గా చాతగాని వాళ్ళకు ముసళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఒక సడలింపిస్తే బాగుంటుంది. కంప్లీట్గా అవుట్రేట్గా దానిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉచిత బస్సులో ప్రయాణించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అది ఫెయిల్యూరు వ్యవస్థగా. రైతు భరోసా పడుతుందా మీకు? రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. ఇప్పటి వరకు అయితే ఈ గవర్నమెంట్లో ఏది అమలు రాలేదు. ఇప్పుడు నాకు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు తప్ప నాకు ఇంకా ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు. మరి చూసుకున్నట్టయితే ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? వాళ్ళు చేస్తే రాజీనామా చేసినా తప్పలేదు, కానీ వాళ్ళు చేయట్లేదు కదా. అయిపోయింది కదా, వాళ్ళు ఇచ్చిన 100 రోజుల గడువు అయిపోయింది. ఇంకా చేస్తారన్న నమ్మకం లేదు. మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు లైవ్లో ఏం మాట్లాడింది ఆయన, ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మనకు 14 సీట్లు వస్తే ఇవన్నీ మేము ఇచ్చిన 6 గంటలు సవ్యంగా చేస్తామనే మాట అంటుండే, కానీ చేసినామనే మాట ఇప్పటివరకు చెప్పలే ఆయన. 100 రోజులలోనే చేస్తా అన్నాడు. ఇప్పటికి దాదాపు 120 రోజులు అవుతుంది. అయిపోయింది, ఇంకా చేసే ప్రసక్తి లేదు. అది కాదు కూడా వాళ్ళతో. ఎందుకనంటే ఆయన ఒక్కడు తీసుకునే నిర్ణయం కాదు. ఆయన చుట్టూ ఉండేటువంటి 10 మంది ఏదైతే ఉందో అది ఒక సంస్థ, ఒక వ్యక్తితో అయ్యేది కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్లో నేను ఇది చేయాలనుకుంటే చేయగలిగిండు, కానీ రేవంత్ రెడ్డికి చేసేంత కెపాసిటీ లేదు. ఆయన ఒకవేళ చేస్తానా అంత దూరం వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన చూసుకున్నట్లయితే మనకు స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అభివృద్ధి ఎలా చెందుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచినా కానీ, బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచినా కానీ సపోర్ట్ మాత్రం బీజేపీకే ఉంటుంది. బీజేపీ కేంద్రంలో మాకు బీజేపీ కావాలి. అట్లెందుకు? ఇక్కడేమో బీఆర్ఎస్ అంటున్నారు, అక్కడ బీజేపీ అంటున్నారు. ఎందుకు అలా? ఒకటి నా ఇల్లు నేను బాగు చేసుకుంటా. ఒకటి నా ఇంటి వ్యవస్థను నేను బాగు చేసుకుంటా. ఎవరు వచ్చి వాళ్ళు వచ్చి చేసేంత వరకు మాకు ఆ ఓపిక లేదు, అట్లా చేయలేము. ఎందుకంటే ఇవాళ దేశ రక్షణ ఉండాలి అంటే అక్కడ మోడీ ఉండాల్సిందే. బీజేపీ మిగతా గవర్నమెంట్లు ఏవి కూడా చేయలేదు అంటారా? చేయలేదు, చేయరు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏమేం చేసినాయి, ఎట్లా చేసినాయి అన్ని చూసినాము. మాకు స్థానికంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూస్తాము, ఇప్పుడు 4 ఎగ్జాంపుల్ ఏంటంటే గోనెపల్లిలో 4 సర్పంచ్ నిలబడతారు. అలా మంచి వ్యక్తిని ఎన్నుకొని మేము ముందుకు వస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఎలక్షన్లలో ఏంటంటే మా స్థానికంగా మాకు అనుకూలమైన వాళ్ళనే మేము తీసుకుంటాము. వీళ్ళు కూడా అక్కడ కేంద్రానికి బీజేపీకి సపోర్ట్ ఉండే వాళ్ళే తీసుకుంటాం. ఇక్కడ బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా సపోర్ట్ మాత్రం బీజేపీకే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఉండదు. కాంగ్రెస్ కూడా రానివ్వం కూడా. నమస్తే అండి. అన్న మీ పేరు? అమరేందర్. మీరు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటా. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మన తెలంగాణ డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఎట్లయితే కష్టపడి పోరాడి కేసీఆర్ గారు తెచ్చిరో అదేవిధంగా మన తెలంగాణకి ఏమేమి నిధులు కావాలని చెప్పేసి కష్టపడి మన హరీష్ రావు గారు కానీ మన కేసీఆర్ కానీ కొట్లాడి మనకు ఏదైనా స్కీమ్లు కానీ ఏదైనా మనకు బిల్లులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మన డెవలప్మెంట్ ఎట్లయితే బాగుంటుంది అనేది వాళ్ళకు ఒక గ్రాఫ్ ఉంది కాబట్టి, మంచి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళైతేనే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను. మరి చూసుకున్నట్టయితే ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది. ఒక ఎంపీ సీట్ గెలిచి వీళ్ళు అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారా? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఖచ్చితంగా అన్ని సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ అయితే ఎట్లాగో గెలిచే అవకాశమే లేదు. ఇకపోతే మాకు పోటీ ఉందంటే బీజేపీతోటే ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ఈ 5 years కాకుండా నెక్స్ట్ 5 yearsలో మోడీలాగా పీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మొత్తం ఇండియానే ఏలే అవకాశం ఉంటుంది కేసీఆర్. ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఆయన అది ఒక్కటి పట్టింపుతో చేస్తుండొచ్చు, నాకైతే తెలిసి చెయ్యడు. అది వీలు కాదు వాళ్ళతోటి. ఇప్పటి వరకు మనం చూసినంత మటుకు ఏది కూడా కాలే, ఇది కూడా కాదని అనుకుంటున్నాం. 6 గ్యారెంటీలో ఏది అమలు కాదంట? ఏది సరిగ్గా కాలే. ఏదైంది? మీరు 200 యూనిట్లు తక్కువ వస్తే కరెంట్ ఫ్రీ అన్నాడు. అది కూడా సరిగ్గా ఎవరికి అందలే. అది చాలా మందికి వచ్చింది కదా. చాలా మందికి అంటే ఫ్రీ బస్సు 60% 50% మందికి చాలా మందికి రాలే.
ఫ్రీ బస్ అనేది అది ఎందుకు పనికిరాదు మీకు కూడా తెలుసు అది. ఇకపోతే ఒకవేళ మొన్న చూసుకున్న ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు ఏమన్నారంటే 2 monthsలో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అన్నాడు. అది అయ్యే సూచనలు ఉన్నాయంటారా? సార్ అనుకుంటే చెయ్యొచ్చు, కాకపోతే మాకు అవసరం లేదు ఇప్పుడు. ఖచ్చితంగా మేము అనుకుంటే అయితే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే అయితే ఖచ్చితంగా చేయొచ్చు, చేస్తారు. మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? పార్టీని అభ్యర్థిని. మా పార్టీలో ఉన్న అభ్యర్థులు అందరూ మంచిగా ఉంటారు కాబట్టి పార్టీ అభ్యర్థి రెండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే కాక, నీ పేరేం పేరు కాక? రాములు. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం వ్యవసాయం చేస్తావు. చేస్తా. నీకు రుణమాఫీ అయిందా? ఏది లేదు. ఎందుకు? ఏం చేస్తాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సర్వనాశం చేస్తున్నాం మమ్మల్ని. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నావు? మాకు తెలంగాణ కావాలి. తెలంగాణ కావాలంటే మన టిఆర్ఎస్ మన కేసీఆర్ కావాలి మాకు. కేసీఆర్ మరి మొన్న ఎందుకు ఓడిపోయింది పార్టీ? అది మా సార్ కింది మీద చేస్తుండే కానీ లేకపోతే మా వాళ్ళే డాన్. ఎందుకు? ఏం కింద మీద చేసిండు? కొద్దిగా ఆయన తిరుగుతులా ఎప్పుడు తిరిగితే మేమే డాన్ బిల్లు మేము. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడా పాలన? చేస్తలేడు. ఏమి ఇచ్చిండు, ఆమె ఇచ్చిండు, ఏమని ఇచ్చిండు సార్? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిండుగా. ఏది లేదు, ఏమి ఇస్తలేడు. ఏది లేదు, ఏది లేదు సార్, ఏది లేదు, ఏది లేదు సార్. మీకు ఎరికే, అందరికి ఎరికే, ప్రపంచానికి ఇప్పుడు పబ్లిక్ ఉండగా అందరికి ఎరికే. ఇది చేసింది ఏం లేదు. ఆయన హామీలు ఇచ్చిండు, అది చేసిండు, ఇది మాత్రం అది మా పనుడు. ఈ ఆడోళ్ళకు లగ్గాలు చేసుకుంటే ఏమన్నా ఇచ్చిండు సార్? కళ్యాణ లక్ష్మి వస్తలేదా ఇప్పుడు? లేదు, ఏది లేదు సార్. అంతా ఏడుతురు ప్రపంచంలో ఏడుతురు సార్. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోనికి కారణం? ఆయన కొద్దిగా మా సారు ఒక్క జర్ర మిస్సిల్ అయింది కానీ మేము అన్నిట్లో సీట్లలో మొత్తం కొట్టుకొచ్చినాం. అన్నిట్లో ప్రపంచంలో అన్నిట్లో కొట్టుకొచ్చినాం. ఏం మిస్ అయింది అనుకుంటున్నావు నువ్వు? కొద్దిగా ఏమైంది అంటే ఈయన అప్పుడు అది జొర్ర కొద్దిగా మిస్ అయింది కానీ మేమే అన్నిట్లో కొట్టుకొచ్చినాం. ఏం మిస్ అయింది అనుకుంటున్నావు? అట్లా కొద్దిగా ఎట్లా అంటే ఆయన జర అప్పుడు తిరగలే. ఆ తిరుగుడు ఇప్పుడే తిరిగి అనుకో మేమే అన్నిట్లా సీఎం ఆయనే కేసీఆర్. ఏం చేసిండు కేసీఆర్? అన్ని చేసిండు. అదే ఏం చేసిండు? 9 మాకు లగ్గాలు చేసుకుంటూ ఇచ్చిండు. ఏంటిది, నా బిడ్డ లగ్గం చేసుకుంటే నాకు 1,16,000 ఇచ్చిండు. ఎన్నో ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా ఇస్తా అన్నాడుగా, 1,00,000 రూపాయలు ఇస్తా, తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. చేసిండు సార్? ఏ చేయలే చేసిండు సార్? ఏ చేయలే సార్? ఏ చేయలే. ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏ చేయలే సార్. ఏమేమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి తెలుసా నీకు? 6 హామీలు ఇచ్చిండు. ఏంటి అవి? ఏది రుణమాఫీ 2 లక్షలు మాఫీ అని ఇచ్చిండు. 2 లక్షలు మాఫీ అయిందా మరి? ఈ ఏది రైతులకు 5 బోనస్ ఇది 500 ఇస్తాను, అది లేదు. ఏది లేదు సార్. అన్ని అంతా అన్ని అన్ని వేషాలు వేసిండు. అన్ని వేషాలే. ఏం చేసింది ఏం లేదు సార్. పబ్లిక్లో బాగా ఇప్పుడు మీకు అన్నిరికే సార్. పబ్లిక్లో మేము అంటే కాదు కానీ పబ్లిక్ అందరూ అంటున్నాం, మేము కూడా అంటున్నాం కదే. ఇప్పుడు ఆయన నీళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు, రుణమాఫీ లేదు, అన్ని ఆడలు లగ్గాలు చెత్తలేదు, చచ్చిపోతే లేదు, పొరాలకు నా బిడ్డ లగ్గమైతే ఎవరికి ఇవ్వలేదు. ఏంది సార్ ఇవన్నీ? ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా నీకు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా? 4 ఏళ్ళ నుంచి మండి బుక్కిపిస్తాడు రైతులను. ఎవరు? మన రేవంత్ రెడ్డి. నమస్తే తాత, నీ పేరేం పేరు? రాములు. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం చేస్తావు. నీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 71. పింఛన్ వస్తుందా మరి? వస్తాను. బరాబర్ టైంకి పడుతుందా? అప్పట్లక టైంకి అయితే ఇస్తాను. టైంకి పడుతుంది అంటావు. నీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలే. రైతు భరోసా వచ్చిందా? అయితే వేసిండా? ఇప్పుడు నువ్వు కొద్దిగా 2 ఎకరాలు మాకు వేసిండు. వాడు వేసిండు కానీ ఈయన మంచిగా చేసిండు, మంచిగా వేసినాం. ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఇప్పుడు, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నావు నువ్వు? మరి ఇప్పుడైతే మాకైతే ఈయన మీద నమ్మకం. ఎవరు? ఇది హరీష్ రావు మీద నమ్మకం. నువ్వు బీఆర్ఎస్ కి ఓటేస్తా అంటూ? హరీష్ రావు కదా ఆయన పేరు, ఎందుకని మాకైతే హరీష్ రావు ఎక్కువ నమ్మకం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తలేదా మరి? ఏవాడు 3 నెలలు వచ్చి అతను అవుతుందో కాదు దేవుడి గారికి. కానీ ఇప్పుడు ఈయనైతే కష్టపడ్డాడు, మంచి బంగారం అని అయితే పని చేసిండు, నీళ్ళు తెచ్చిండు,
చేసిండు ఏడవలేక వాడు కుదిర కడ పెడతారు ఉంటుంది కానీ అది వాళ్ళ మీద అదేంది మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా మనకు, వారిస్తే ఇచ్చిండు, ఒకటో రెండో ఇచ్చిండు. ఏమేమి వస్తున్నాయి నీకు ఇప్పుడు? ఇప్పుడు ఒక ఆడలో ఒకటి అది బస్సు ఎక్కిచ్చిండు అంతే. ఇంకేం ఫ్రీ కరెంట్ అన్నాడు కదా, ఫ్రీ కరెంట్ ఒకటి ఇది కరెంట్ తోటి 200 అన్నది మీకు వస్తుందా కరెంట్? ఫ్రీ కరెంట్ వస్తుందా? మాకు బంద్ అయింది, 0 వస్తుంది, బరాబర్ వస్తుంది అంట. 0 వస్తుంది. మరి రుణమాఫీ నీకు ఇప్పుడు కాలేదంటవా? రాలే. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటావు? ఎందుకు ఓడిపోయింది అంటే కొద్దిగా ఆయన కూడా కొద్దిగా ఉన్నది. ఏమున్నది కొద్దిగా? ఇప్పుడు మన జాబ్ అని చెప్పుకుంటే మనకి ఎందుకు ఇగో చెప్పుదా నువ్వు చెప్పు, నేను వేసుకుంటా. అట్ట కాదు, ఆయన ఏం చేసిండట, కొద్దిగా నౌకరిగాళ్ళకో బిగురగాళ్ళకో అట్ట ఇయ్యక అదొకటి అయింది. ఇది లక్షలు ఇచ్చిన చూడు, మన దాన్ని ఏమంటారు, లక్షలు ఇచ్చిన ఇద్దరికి ఇచ్చే వరకు 450 వరకు ఏడుపు. దళిత బంధువులు ఇట్లా ఏది లక్షలు ఇచ్చిన చూడు మధ్యాహ్న, అది ఇచ్చేది కాకుండా అప్పుడు ఇస్తే మనిషి 10-5 పెట్టేది ఉండే. ఇక వాళ్ళ ఆయన అనుభవం ఆయన పెట్టుకుంటాడు అనుకో. ఇప్పుడు నీకు పింఛన్ ఎంత వస్తుంది? నాకు 2000. మరి పెంచుతా అన్నాడు, పెంచిండా? పెంచలే. పెంచలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని దింపేసి కేసీఆర్ మళ్ళా సీఎం అవుతా అన్నాడు, అవుతాడంటావా? దేవునికి కాదు, ఏ చిత్రగా చేస్తాం. ఇక్కడ అయితే వస్తాడు, సిద్దిపేట అయితే వస్తాడు, సిద్దిపేటలో అయితే అవతల తర్వాత మనకు తెలియదు. నీకు మన మరి పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా? ఏంటికి ఇప్పుడు ఎవరు నిలబడ్డారో తెలుసా? వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. మా మాయకెడ్డి ఉన్నాడు కానీ ఆయన మీద నమ్మకం ఉంటాం. హరీశ్రావు వెనక ఆయనే సరే అని చెప్పినట్టు వింటారు ఇంతవరకు అయితే. రైట్ రైట్ తాత, థ్యాంక్ యూ సో మచ్. రెండే ముచ్చట అంతే. ఈ 4 రాదు. ఇప్పుడు ఆయన వెనక హరీశ్రావు వెనక మాయకెడ్డి ఉన్నాడు. ఆయన ముఖం చూసుకుంటే ఆయన ఒకటి చెప్తాడు కదా, కరవ కాకుండా చెప్తాను. ఇంకా దీని మించింది లేదు. హరీష్ రావు వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఎత్తాను. హరీశ్రావు మాయకెడ్డి మాకు దగ్గర ఉంటాడు కదా ఆయన, అట్లా వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఎత్తు. మరి అట్లా కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళు చెప్తే ఏం కట్టుకోపోతాం. అంతేనా? నా పేరు కుమార్, కమ్మరాజుల కుమార్. ఏం చేస్తావు మీరు? నేనా డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్ చేస్తారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మన రామ మందిరం అయినా సరే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లు అయినా సరే, ఏంది శ్మశాన వాటికైనా సెంటర్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏమన్నా అభివృద్ధి చెందుతుందని నేను. అదేంది అవన్నీ మనకు చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా, సెంటర్లు ఇస్తానే కదా. సెంటర్ నిధులు ఇస్తుంది కానీ అమలు చేసింది అయితే బీఆర్ఎస్ పార్టీ కదా. అవును, స్టేట్లో అయితే బీఆర్ఎస్ ఉండాలి, సెంటర్లో అయితే బీజేపీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ అయినా సరే, ఇంకేమన్నా మార్కెటింగ్ కానీ అది గతంలో ఉండే అంతే. మరి ఇంతకు ముందు బీజేపీకి ఓటేస్తా అన్నారు మీరు. సెంటర్లో ఎట్లయినా బీజేపీ ఉండాలి, సెంటర్లో బీజేపీ ఉండాలి, స్టేట్లో బీఆర్ఎస్ ఉండాలి. అవును. మరి ఇంత పార్టీ మీద అభిమానం ఉన్నప్పుడు జనాలు పార్టీని ఎందుకు ఓడగొట్టారు అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ఎందుకు కూడా కొట్టినంటే కొంచెం కొంతమందికి దళితులకు 3 ఎకరాల జాగా అయినా సరే, మళ్ళీ ఇంకేంటిది మన ఇంటికి ఒక నిరుద్యోగులకు జాబ్ ఇస్తా అన్నాడు కానీ కొంచెం మిస్ చేసిండు కాబట్టి ఓడిపోయాడు. మరి మరి మిగతా అభివృద్ధి చేసిండు కదా, చాలా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్. సిద్దిపేటలో కూడా చాలా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందినప్పుడు ఆ ప్రాంతంలోనే గెలవచ్చా? అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు మన కడుపు రెండు అన్నం పెడితేనేమో ఓకే అంటారు, కానీ సగం పెడితేనేమో పెడితే ఎవరికైనా సాటిస్ఫై అనిపించదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది మరి పాలన? కాంగ్రెస్ ఎట్లా రాయి తిన్నాడు, కూట్లేం రాయి తీస్తాడని నేను అనుకుంటున్నా. అవును, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు కదా 100 రోజులలో. అన్ని వేస్ట్, అవన్నీ జూతా మాటలు అవన్నీ. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలలో కొన్ని అమలు అయినాయి, మీకు అవి వస్తున్నాయా? ఏది వస్తలేదు నాకు. ఫ్రీ కరెంట్ మా ఇంట్లో ఇప్పుడు నెల రోజులు అవుతుంది, 1000 రూపాయలు బిల్ వస్తుంది మాకు. కావాలంటే ఇప్పుడు నాదలా చూపెట్టమంటే చూపెడతాను నా ఫోన్లో స్లిప్. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా? లేదన్న, సెంటర్ అయితే పక్కా బీజేపీ. సెంటర్ లో బీజేపీ పక్కా బీజేపీ. మనకు ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ 100%. మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తా అంటున్నారు, బీజేపీకి ఓటేస్తా అంటున్నారు. ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్ లో ఎట్లయినా బీజేపీకి ఇస్తా 100% బీజేపీకి. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్ గౌడ్. మీరు ఏం చేస్తారు? నేను ఆటో డ్రైవర్.
మీరు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు అభివృద్ధి చేయలేవా? చేయలేవు, వాళ్ళతో కావు, వాళ్ళతో కాదు అది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. చూసుకుంటే మరి మనకు స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. ఒక ఎంపీ సీటు గెలిచి అభివృద్ధి చేయగలుగుతారు అనుకుంటున్నావా? చేయలేరు. మీ పేరన్నా? నా పేరు రాకేష్. మీరేం చేస్తారు? నేను వర్క్ చేసుకుంటా పెట్రోల్ పంప్లో. ఇప్పుడు మీరు చెప్పండి అన్న, ఎంపీ ఎలక్షన్స్ లో ఏ ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలే. అలా 5-10 మందికి ఇచ్చి హామీలు నెరవేర్చమని చెప్పుకుంటుర్రు. రైతు బంధు రాలే, రైతు రుణమాఫీ కాలే, కరెంటు కూడా అందరికి ఇవ్వలేదు. ఆడోళ్ళకి ఇస్తాను, ఈ మహిళలకు ఇస్తాను 2500 కూడా ఇవ్వలేదు. గృహలక్ష్మి పథకం కూడా ఇంకా అమలు కాలే. అన్ని బట్టేబాజ్ బాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలక్షన్ జరిగితే ఇప్పటికిప్పుడు కూడా ప్రభుత్వం కూలిపోతుంది. ఆల్రెడీ కేసీఆర్ అన్నాడు కదా, 2 months లో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అన్నాడు. నిజంగానే ఫామ్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు? అనుకుంటున్నా నేను కూడా. ఎందుకు? ఎందుకంటే అంత తెలంగాణ గురించి అంత అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి, రాజకీయాలలో ఎక్కువ అనుభవం ఉంది ఆయనకు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మిగతా ఇప్పుడు వేరే పార్టీలో చూసుకున్నట్టయితే మీకు ఇంత సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది? ఎందుకు ఓడిపోయిందంటే వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చినాం కదా. అక్కడిక్కడ ఆరోపణలు అన్ని ప్రజలందరూ నమ్మిర్రు. ఏంది కాళేశ్వరం కానీ, లేకపోతే పౌర సరఫరాలు కానీ, లేకుంటే ఇంకా చాలా విషయాల లిక్కర్ దాంట్లో కవిత కానీ, అన్ని విషయాలు ప్రజలు గుడ్డిగా నమ్మి కాంగ్రెస్ ఓటేసిర్రు. ఆ గాడుపులో గెలిచింది కాంగ్రెస్, అంతే. అవును. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోనికి గల కారణాలు ఏంటన్నా? కాంగ్రెస్ ఇచ్చిన అమలు కాని హామీలు, ఉచితాలకు ప్రజలు నిజంగానే ఇవన్నీ అమలు చేస్తారేమో అన్న ఉద్దేశంతో అరే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్కు ఓట్లు వేసిర్రు. దానివల్ల గెలిచింది. ఇంకొకటి ఈ బీఆర్ఎస్ మైనస్ పాయింట్ ఏంటంటే దళిత బంధు అనేది, బీసీ బంధు అనేది అలా కొంతమందికి 100,000 లక్షల మంది ఉన్న వల్ల 5-10 మందికి ఇచ్చి 90 మందిని బాధ పెట్టింది. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా బీఆర్ఎస్ సీట్లు కోల్పోయింది. ఇప్పుడు ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నాడు. నిజంగానే చేస్తాడు అనుకుంటారా మీరు? వాడు ఎట్లాగో హామీలు అమలు చేయడు. హరీష్ రావు రాజీనామా చేయలేడు. రాజీనామా చేయగలుగుతాడు, చేస్తాడు, కానీ కాదు. కాబట్టి హరీష్ రావు అంత గట్టిగా ఉండి చెప్పగలిగిన విషయం వాళ్ళతోటి హామీలు అమలు చేసిన వాళ్ళతో అసలే కాదు. ఆ ఉద్దేశంతో హరీష్ రావు రాజీనామా చేస్తానని ప్రకటించాడు. రైతులకు రుణమాఫీలు కానీ అవన్నీ చేస్తా అన్నాడు, చేస్తాడంటావా? కాంగ్రెస్ మాటలు కానీ చేతల ప్రభుత్వం కాదు, అది మాటలు మాత్రమే అవి. ఇప్పుడు అందరికి జనాలకి కొంతమందికి పింఛన్ రావట్లేదు అంటున్నారు. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వచ్చేటోళ్ళు ఉన్నారా? మా ఇంట్లో వస్తుంది కానీ 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు. వీడు రేవంత్ పెంచుతా అన్నాయి, ఒక్కటి కూడా రూపాయి కూడా పెంచలేదు వాళ్ళకి. అందులో ఇప్పుడు ఈ 5 నెలల ఒక నెల ఎగనామం పెట్టిండు, 4 నెలల వరకే వచ్చినాయి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వేణుగోపాల్. ఏం చేస్తుంటారు మీరు? మేము అగ్రికల్చర్ ప్లస్ మేము గౌడ్స్, వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో మాత్రం భారతీయ జనతా పార్టీ అయితేనే చాలా బాగుంటుంది. వేరే పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందలేదా? కష్టమే ఉన్నది. కాంగ్రెస్ వస్తే కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే కొంచెం బీజేపీ వస్తే ఏంటంటే చాలా బాగుంటుంది మన అభిప్రాయం. మరి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదంటారా? ఇప్పుడు స్టేట్ గురించి అయితే కాంగ్రెస్ ఓకే, కానీ మన ఇండియా గురించి అయితే, భారతదేశం గురించి అయితే మోడీ గారు వస్తేనే చాలా బాగుంటుంది. నా బీఆర్ఎస్ పార్టీ ఏముంది? బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ లోకలే, తెలంగాణలో ఎంపీ స్థానాల 9-10 వచ్చినా కానీ సెంట్రల్ అయితే ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు మనకు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు 6 గ్యారెంటీలు ఉన్నాయి. అందులో మీకు ఎంతవరకు అమలైనాయి? అందులో మాత్రం ఇప్పటికైతే ఒకటి గృహలక్ష్మి ఒకటి ఉంది, ప్లస్ ఇంకా ఒకటి ఉచిత ప్రయాణం బస్సు అదొకటి ఉంది. 6 గ్యారెంటీలు అయితే పర్ఫెక్ట్ మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. కాంగ్రెస్లో మాత్రం 6 గ్యారెంటీలు మంచిగా ఉన్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేయలేదంటారా మీరు? చేసింది, కానీ అందులో కూడా కొన్ని వేస్ట్ పథకాలు కూడా ఉన్నాయి. ఏంటి అవి? ఒకటి రైతు బంధు ఒకటి, ప్లస్ ఈ రుణమాఫీ ఒకటి, ఇదొకటి.
రైతు బంధు ఎందుకు వేస్ట్ అండి? అది ఏమున్నా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు లోపు ఇస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి 10 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన డబ్బుతోటి మనకు ఆ పెట్టిన డబ్బు ప్రజల మీద ఏదైనా సంక్షేమ పథకం ఉపయోగిస్తే కూడా చాలా బాగుంటుంది. నమస్తే బాబు, మీ పేరు? పేరు కాసుల ఆదిరెడ్డి, ఎల్లుపల్లి గ్రామం, సిద్దిపేట అర్బన్. ఏం చేస్తారు మీరు? నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి. అందులో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు మీరు? నాకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి కొంచెం నెగిటివిటీ ఉంది కదా. కొద్దిగా నెగిటివ్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో మన కుటుంబమే ఏర్పడితే 3 నెలలు 4 నెలలు మనం చదువుకుంటామా? ఆ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు. అమలు అయినాయి? అయినాయి. ఒకటి కాలే, ఒకటి చెప్తాను. ఇక అయినాయి 5. ఏమేమైనాయి? ఇప్పుడు ఏది మహిళలకు బస్సు ఫ్రీ, అదేది గ్యాసు ఫ్రీ కరెంటు, గ్యాసు అది. ఇంకా మిగతా కాలే మరి. ఇక మిగతా ఇప్పుడు 15 ఆగస్టు లోపల రైతు బంధు మొత్తం ఎత్తా అంటారు. 2 లక్షలు ఒకసారి మాఫీ చేస్తా అంటారు. రుణమాఫీ కూడా చేస్తా అన్నాడుగా. చెప్తాండి 15th లోపల చెప్తా అంటాను. ఇప్పుడు ఆగస్టు 15th లోపు ఇవన్నీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు. చేస్తాడంటవా? హరీష్ రావా చేస్తే నయం, దేవుళ్ళకి ఇంకా సిద్ధిపడి ఇంకా బాగుపడుతుంది. ఇంకా బాగుపడుతుంది అంటే హరీష్ రావు ఇంతకుముందు ఏం అభివృద్ధి చేయలేదా? ఏం చేసినా ఏం చేయాలి, ఏం లేదు. వాళ్ళు చేసుకునే అభివృద్ధి అంత వాళ్ళే. హాస్పిటల్స్ నేను చెప్తానన్నా, నువ్వు గట్టంటే నేను 20 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు పార్టీ ఎప్పుడు పెట్టినా అప్పటి నుంచి చంద్రశేఖరరావుతో తిరిగిన నేను. చంద్రశేఖరరావుకు అప్పుడు ఏది ఛాయ్ కాంచాలి, ఆఫీసులు మెయింటైన్ కాంచాలి, రూము కూడా ఒకటి ఫ్యాను చెప్పి కిరాయికి అది ఏది కిరాయి రూమ్ ఉండే, కిరాయికి నేను తీసుకొచ్చి ఏది ఫ్యాన్ పిడిచేసి ఇచ్చిన దోమలు కడుతున్నాయి అంటే. అసలు అంటే నా కొడుకులు నవ్వుకోలేదు, చెప్పలేదు, నాకేం లాభం చేయలేదు. నేను ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్నాను, నాకే లాభం చేయలేదు. కష్టపడడానికి ఇక వేరే కార్యకర్తకి ఏం చెప్తారే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోనికి కారణాలు ఏమనుకుంటున్నాను? బీఆర్ఎస్ కారణాలు అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత, కేటీఆర్, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళే డెవలప్ చేసుకున్నారు. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఎక్కడ ఏ జిల్లా కూడా అభివృద్ధి కాలేదే. అది పోయి తిరిగి చూద్దాం. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలతో చూసుకుంటే సిద్దిపేట వెరీ డెవలప్డ్ సిటీ అని అంటారు. దానికి ఏమంటారు? అయితే వెరీ అని అంటే ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నాడు కాబట్టి, ఇక్కడ నిజవర్గం ఉన్నాడు కాబట్టి లెక్కలేని పని చేసుకుని ఇదొకటి, సిరిసిల్ల ఒకటి, 2 గజ్వేల్ ఒకటి, వేరే జిల్లాలో పోయి చూద్దాం ఏమైనా డెవలప్ అయిందా ఏమైందో చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా? కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా కానీ నేను కాంగ్రెస్కి ఓటేస్తాను. తప్ప అభ్యర్థితో సంబంధం లేదు, పార్టీని చూసే ఇస్తా అంటారు. నేను పార్టీని చూసే వస్తాను. నాకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పుడు మా భార్య మాకు అది అసైన్మెంట్ భూమి పట్ట భూమి పంటి చిన్నక రైతులకు ఎవరైతే అసైన్మెంట్ భూమి ఉంటుందో అసైన్మెంట్ భూమి వాళ్ళకు సర్వే చేసి వాళ్ళకి ఎంత ఎకరం ఉండని, 5 ఎకరం ఉండని, 1.5 ఎకరం ఉండని వాళ్ళకి ఏమని చెప్పి ఎంఆర్ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు చేసుకొచ్చి చేసి నాకు ఒకటి లాభం జరిగింది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ వచ్చే రైతు అంటే కొంత అందులో కూడా మిస్టర్లు లంగాలు చేసారు. అయితే డేటు పెట్టి లాభపడ్డారు వాళ్ళే కొందరు. వైఎస్ రాజశేఖర చేసిండే కానీ అప్పుడు రైతు కొందరికి మాపేది, కొందరికి కాలే. అప్పుడు మరి కొంతమంది ఏమంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొనెల్లది అంటారు. దానికి ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు చేస్తుంది, ఇంకా 10 సంవత్సరాలు గ్యారంటీ. మరి కేసీఆర్ మొన్న ఏమన్నాడు అంటే 2 నెలల్లో నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అన్నాడు. దానిపైన 2 నెలలు కాదు, 2 నెలలు ఉడుచుకోపోతాడు మొత్తం పోతుంది టీఆర్ఎస్. దీంతో మొత్తం ఎంపీ ఎలక్షన్తో మొత్తం కంప్లీట్ పోతాడు. సిద్దిపేటలో హరీష్ రావు తప్ప వేరే లీడర్ లేడని నేను అంటున్నా. ఎవరు ఇప్పుడు పెట్టిర్రు కదా, ఇప్పుడు పెట్టిర్రు, ఇప్పుడు వస్తారంట. వచ్చుడే. ఇప్పుడు రాజీనామా చేసి నిలబడమని చెప్పి హరీష్ రావు గెలితేనే చేయించుకుంటా. అంతేనా? అంతే. ఇప్పుడు రాజీనామా చేసి నిలబడమని నేను చేయించుకుంటా. ఆగస్ట్ 15కి ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. 6 గ్యారెంటీలు గ్యారెంటీ లేకపోతే నేను రేవంత్ రెడ్డితో రాజీనామా చూపిస్తా, ఈయన చెత్తలో చెప్పి సూట్ ఏమి అన్ని భారతాలు రాసుకొచ్చి పెట్టి ఉన్నది. అది ఏం భారతాలు ఒప్పుకుంటా, అది రాజీనామా, అది కాగితం, అది అన్ని తప్పుడు మాటలు అవన్నీ చేయమని. ఆయన లేకపోతే నేను చెప్పిస్తాను రేవంత్ రెడ్డి, లేకపోతే ఈయన చేయమని. మళ్ళీ జీవితంలో కూడా నిలబడ అంటాను కదా, ఆ నిలబడకపోయి అంతే. నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మి. మీ ఏ ఊరు? ఎల్సాన్పల్లి. ఇక్కడ వడ్లు తీసుకొచ్చిర్రా? ఇక్కడ వడ్లు తీసుకొచ్చి ఎండ పోసినాం. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి.
అందులో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? మాకైతే అది పువ్వు గుర్తు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు? ఎవడేం చేస్తలేడు, మేము చేసిన కట్టని తప్పలేదు. ఇప్పుడు అట్లా చూసుకుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. 6 తీసుకొస్తే మాకు ఎవడేమి ఇవ్వలేదు ఈ వరకు అయితే. ఫ్రీ కరెంట్ వస్తలేదా? ఫ్రీ కరెంట్ అయితే ఒక్కసారి ఏమో వచ్చింది అంతే. అంతే. మళ్ళీ ఫ్రీ బస్సు కూడా వస్తుంది కదా? ఇక ఆడోళ్ళకి తీసుకుంటారు, ఎవడు తీసుకోకమన్నాడు, తీసుకొని ఉండే అంటావు. అవు ఇప్పుడు మేము ఎప్పుడు పోయేది ఉందా? అట్లే కాంగ్రెస్ ప్రభుత్వము క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నది, ఇస్తుందా? ఇస్తలేడు. గదే రేట్ అట. వడ్లు కొంటా అన్నాడు, కొంటున్నారా? కొనైతే కొంటారు కానీ ఆ బోనస్ అయితే ఇస్తలేరట. బోనస్ ఇస్తలేరు అంటే ఇస్తలేరు. మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేదా? ఏం చేయలేదా మీకు? ఏం చేసిండు వాడు? పింఛన్ ఒకటి ఇచ్చిండు 2000. అది బీడీలు చేసే వాళ్ళకి ఇచ్చిండు, ముసలి వాళ్ళకి ఇచ్చిండు. 4000 పింఛన్ చేస్తా అన్నాడు, చేయలే. మేము చేసే పని అసలే తప్పలేదు. ఎండలో చేసేది, నీడకి మా కష్టం అయితే తప్పలేదు, వాళ్ళని బతికించుడే. ఇప్పుడు బీజేపీ వస్తే మీకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది అనుకుంటారు? జర ఇక మోడీ కదా, ఆయననే సాయం చేసిండు కదా. నా కొడుకు బాగలేక హన్మకొండ దవాఖానలో 10 రోజులు ఐసులు ఎత్తే అది వచ్చింది సీఎం రిలీఫ్ అని వస్తే ఆయన వాడే మింగిండట. సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదా మీకు? మాకు రాలేదు. 4-5 లక్షల రిలీఫ్. ఇది ఎలక్షన్స్ కి ముందు ఓటర్స్ కి తమ పార్టీల పైన ఉన్న అభిప్రాయం. మరి ఇది రిజల్ట్స్ వరకు ఇలానే ఉంటుందా? గత ఎన్నికల్లో చూసుకున్నట్టు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయా? వేచి చూడాల్సిందే. స్టే విత్ us. NSN న్యూస్, నిజం మా నైజం. కెమెరామ్యాన్ దీక్షిత్తో మీ యశ్వంత్.